ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి బికాజ్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. ఇది మా హక్కు, అవునా కదా? మళ్ళా అందులో కూడా నేను నీళ్లు బారించమంటే వీళ్ళు అవినీతి బారిస్తున్నారు. దొంగలు వీళ్ళు ఎక్కడ చూసినా దొంగ పనులు తప్ప, దొంగ బుద్ధులు తప్ప ఇంకోటి లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సందర్భంలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలనేది నా సంకల్పం. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, వచ్చి చెప్తున్నారు మీరేం చేశారని. నేను అడుగుతున్నా వీళ్ళందరినీ, ఏం చేశామో ప్రతి ఒక్క గ్రామానికి వచ్చుడు ఒక సిమెంట్ రోడ్డు కనపడొస్తుంది. నువ్వు నడిచేది మేము వేసిన రోడ్ల మీద, నువ్వు చూసేది మేము వేసిన ఎల్ఈడి బల్బుల దీంట్లోనే చూస్తున్నావు. ఇంకొక పక్క మీ పిల్లలు చదువుకున్న నీ బిడ్డ స్కూల్స్ లోనే, కాలేజీల్లోనే, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీరు తాగే నీళ్లు నేను కట్టిన పాలారు పైన చెక్ డ్యాముల ద్వారానే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క పిల్లవాడు బాగా చదువుకోవాలని. ఈ నాలెడ్జ్ ఎకానమీలో కుప్పం నుంచి పిల్లలు బ్రహ్మాండంగా రాణించాలని. ఒక మాట చెప్పాలంటే కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలనుకున్నా. ఇప్పుడు అలాంటి పిల్లలు నేను చూస్తున్న వాడికి ఏం అర్థం కాదు, కానీ నా మీద నమ్మకం ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ పిల్లలకి. దానికంటే ఏం కావాలో అడుగుతున్నా. అందుకే మెడికల్ కాలేజ్ తెచ్చాను, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాను, యూనివర్సిటీ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజ్ పెట్టాం, జూనియర్ కాలేజీలు పెట్టాం, హై స్కూల్స్ పెట్టాం. ఇప్పుడే నేను వస్తా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, అక్కడ సోషల్ వెల్ఫేర్ నేను పెట్టింది. పక్కనే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఆ పిల్లలందరూ బయట వస్తా ఉంటే గేట్ వేసి అడ్డుకున్నారు. పాపం వాళ్ళని అడ్డుకున్నారు, కానీ వాళ్ళ మనసులు మాత్రం మీరు అడ్డుకోలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నిలబెట్టాను, అడిగాను, అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ పనిచేసే టీచర్లకు జీతాలు ఇవ్వడంలా, ఆడ పనిచేసే స్కావెంజర్కి డబ్బులు ఇవ్వడంలా. అంటే మీ యొక్క దౌర్భాగ్యం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజు మీరు చూశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అని అట్టహాసంగా బటన్ నొక్కాడు. మొన్న ఒక ఆవిడ వచ్చింది, వచ్చి ఏడుస్తూ, అయ్యా మా అమ్మాయిని చదివించలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, కాలేజ్ మేనేజ్మెంట్ పిల్లలు తీసుకుని వెళ్ళిపోమంటున్నారు, కనీసం మీరు చదివించకపోతే నా అమ్మాయి గతి, లేకపోతే నేను కూడా ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదంటే భయపడద్దమ్మా, ఈ సంవత్సరం నేనే చదివిస్తా, ఆ అమ్మాయిని పూర్తిగా చదివించే బాధ్యత నాదని హామీ ఇచ్చా. అంటే రాష్ట్రంలో ఎంతమంది పిల్లలకు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టారు? బటన్ నొక్కడం ఎందుకు? నేనున్నప్పుడు బటన్ నొక్కేది కాదు, నేరుగా ఎవరన్నా చదువుకోవాలంటే చదువుకున్న వాళ్ళకి నేరుగా మీ కాలేజీలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాలది.